అల్పసంఖ్యాక వర్గాలు, ఆడబిడ్డలు, యువకులు అని చెప్పంటున్నా మా నిరుద్యోగ యువక విద్యార్థులకు అండగా నిలిచి సేవ చేయడం ఏదైతే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం అని చెప్పని నేను పేర్కొంటున్నా. థ్యాంక్ యూ. అరే నాన్న, నువ్వైతే ఆ పదవి ఉండే తీసేసినవా? పాపం రాజయ్య ఎవరైతే ఉన్నారో ఒక దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన ఎక్కడ సమర్థవంతంగా పనిచేస్తుండో అని చెప్పని ఉన్న పదవి కూడా కొట్టమని చెప్పంటున్నాను. వీళ్ళ భట్టి గారు దళితుడు అని చెప్పంటున్నా. సీతక్క గారికి ఏదైతుందో వీళ్ళ పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియో, యు మస్ట్ పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియో ఐమ్ టెల్లింగ్, గ్రామీణ ప్రాంతం ఇవాళ రూరల్ వాటర్ సప్లై ది మోస్ట్ ప్రైడ్ పోర్ట్ఫోలియో ఈజ్ హోల్డింగ్ బై సీతక్క అంటే. ఇలా మొత్తం ఆడబిడ్డలకు ప్రత్యేక ఎవరు? సీతక్క. నిన్నగాక మన సమ్మక్క సారళక దాన్ని ఏదితో జయప్రదం నిరూపించేసింది ఎవరు? మా సీతక్క అని చెప్పంటున్నా. నువ్వు మానవ మాకు పుల్లలు పెడతావే నువ్వు? పోనీ ఇది బాగోతా మంచిగా ఉంది. ఇప్పుడు ఇప్పుడే చెప్పిన కృష్ణా నదీ జలాలను ఎవడు అమ్మకాన్ని పెట్టిండే? కృష్ణా నదిలో ఎవడు అమ్మకాన్ని పెట్టిండని చెప్పంటే పోతిరెడ్డి పాడు కాలువని ఎవడు హెల్ప్ చేసిండు? ఎవడు హెల్ప్ చేసిండని చెప్పంటున్నా. ఎక్కడ 11,000, ఎక్కడ 40,000, 44,000, ఎక్కడ 88,000, రోజుకి 8 టీఎంసీలు కొట్టుకపోతున్నాడు. సోయి ఉండాలి నీకు. రోజుకి 8 టీఐసీలు పొలగా ఏది ఇస్తుందో వాడు రోజుకి 8 టీఎల్ కొట్టుకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గట్టి నీకు సోయి ఉండాలని చెప్పంటూ నేను ఇంకా మాట్లాడుతూ సిగ్గు లేదు. థ్యాంక్ యూ.